దిల్సే ఎపిసోడ్ 1 మూన్ లైట్ డిన్నర్. శీతాకాలం పొగమంచు వల్ల వైజాగ్ రోడ్స్ అన్ని రాత్రి 8 గంటలకే చాలా వరకు నిర్మానుష్యంగా మారిపోయాయి. స్ట్రీట్ లైట్స్ వెలుతురులో దూరంగా మేఘ బ్లూ శారీపై తెల్లటి స్వెటర్ వేసుకుని వెచ్చదనం కోసం చేతులను రబ్ చేసుకుంటూ నడుస్తోంది. ఆ ప్రాంతం చాలా నిశ్శబ్దంగా ఉండటంతో మేఘ నడిచేటప్పుడు రోడ్పై ఉన్న ఎండుటాకులు ఆమె పాదాల కింద పడి నలుగుతున్న శబ్దం క్లియర్ గా వినిపిస్తుంది. మృదువైన పెదాలు, నక్షత్రాల్లా మెరిసే కళ్ళు, చీకటి కన్నా నల్లగా ఉన్న కురులు, విరిసే పువ్వుల్లా ఉండే చిరునవ్వు. ఆమె ఇంకా అందమైన అమ్మాయిని చెప్పటానికి జున్ను పాలతో చేశారేమో అనేంత తెల్లగా, ఆ మంచులో కూడా చూసేవారికి చెమటలు పట్టించే అందం మేఘ సొంతం. అంకిత్తో మేఘ నిశ్చితార్థమయ్యి ఇంకా 24 గంటలు కూడా కాకుండానే కాబోయే భర్త రూపాన్ని ప్రేమగా మనసులో నింపుకొని అతనితో డేట్కి వెళ్తుంది. మబ్బుల్లో దాక్కున్న చంద్రుణ్ణి చూడగానే ఆమెకు అంకిత్ గుర్తొచ్చి మనసంతా వెచ్చగా అనిపించింది. అతని దగ్గరికి వీలైనంత త్వరగా వెళ్లాలనే ఆరాట మొదలై ఫాస్ట్ గా నడుస్తోంది. 21 ఏళ్ల మేఘా జీవితం ఇప్పటి వరకు చాలా హ్యాపీగా సాగిపోయింది. వారం రోజుల ముందు అంకిత్ బీచ్ లో తన మనసులో మాట చెప్పి సర్ప్రైజ్ చేయగానే మేఘ మనసు ఆనందంతో పొంగిపోయి వెంటనే ఎస్ చెప్పేసింది. ఇద్దరి ఫ్యామిలీస్ అంగీకరించడంతో అంకిత్ ప్రపోజ్ చేసి వారం కూడా అవ్వకముందే ఎంగేజ్మెంట్ అయిపోయింది. అంకిత్ మేఘ చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు, కలిసే పెరిగారు. కానీ ప్రేమ అనే కొత్త అనుభూతి మేఘ హృదయాన్ని తాకగానే మనసు దూది పింజలా గాల్లో తేలిపోయింది. ఇద్దరం కలిసి టుమారో మూన్ లైట్ డిన్నర్ చేద్దాం, మన ఫేవరెట్ స్పాట్ కొచ్చి అని అంకిత్ మేఘ చెవిలో గుసగుసగా చెప్పిన మాట గుర్తొచ్చి ముసిముసిగా నవ్వుకుంటూ నడుస్తున్న మేఘాపై సడన్ గా ఒక అబ్బాయి వచ్చి తూలుతూ పడిపోయాడు. అతన్ని చూసి మేఘ మొదట భయపడి పక్కకు జరిగింది. కాని అతని ఒళ్లంతా గాయాలతో, కడుపులో కత్తిపోట్లతో, అతని షర్ట్ మొత్తం రక్తంతో తడిసిపోయింది. ఆ వ్యక్తిని పరిశీలించి చూడగానే మేఘ కళ్ళు పెద్దవిగా అయి కంగారుగా, అరే మీకేమైంది? ఎవరు మిమ్మల్ని కత్తితో పొడిచారు? అయ్యో ఓకే, ఇప్పుడు అంబులెన్స్ కి కాల్ చేస్తాను అని మేఘ అంటుంది. ఆ అబ్బాయి అతి కష్టంగా మూసుకుపోతున్న కళ్ళు తెరిచి చప్పుడు చేయకు అన్నట్టుగా సైగ చేసి నన్ను కొంతమంది రౌడీలు వెంటాడుతున్నారు అని మెల్లగా చెప్పాడు. ఆ అబ్బాయి సైగల్ని మాటల్ని బట్టి అతనేదో పెద్ద ప్రమాదంలో ఉన్నాడని గ్రహించి అతన్ని రోడ్డు పక్కన ఉన్న పొదల్లోకి తీసుకెళ్లి దాచింది మేఘ. ఆ అబ్బాయి 22 లేదా 23 ఏళ్ల వయసు ఉన్నవాడిలా ఉన్నాడు. చాలా అందంగా, ముట్టుకుంటే మాసిపోయే తెల్లని రంగులో, పెద్ద కళ్లతో, 6 ప్యాక్ బాడీతో చాలా గొప్పింటి కుర్రాళ్ల మేఘ కనిపించింది. అబ్బా ఎంత బాగున్నాడు, ఇప్పటి వరకు నేను ఇంత అందమైన అబ్బాయిని చూడనే లేదు అని మనసులో అనుకుంది మేఘ. అదే సమయంలో రోడ్డుపై కొంతమంది వ్యక్తుల అడుగుల చప్పుడు వినిపించింది. వారిలో ఒకడు, రేయ్ వాణ్ణి మనం అర్జెంటుగా చంపేయాలి, వాడి చుట్టుపక్కలే ఉంటుంటాడు, వెతకండి అని ఆర్డర్ వేశాడు. ఇతన్ని చంపాలనుకుంటున్నారు అని మేఘకు తెలిసి భయం వేసి అతన్ని ఆ చీకట్లో మరింత పొదల్లోపలికి తీసుకెళ్ళింది. మీరిక్కడే ఉండండి, ఎక్కడికి వెళ్ళొద్దు, నేను వాళ్ళని దారి మళ్లించొస్తాను అని మెల్లగా చెప్పింది మేఘ. డోంట్ గో, వాళ్ళు చాలా డేంజర్, నిన్ను చంపేస్తారు అని నీరసంతో మెల్లగా చెప్పాడు ఆ అబ్బాయి. ఆ అబ్బాయి మాటల్ని వినకుండా రోడ్డుపైకి చేరుకుని నడవటం మొదలుపెట్టింది. ఆ అమ్మాయిని చూసిన రౌడీల్లో ఒకడు, ఏ అమ్మాయి, ఇటువైపు ఒక అబ్బాయి వెళ్ళడం చూసావా అని కాస్త క్రూరంగా అడిగాడు. వాళ్ళు బాగా బలిసిన శరీరంతో దున్నపోతుల్లా ఉన్నారు. అందరూ భయంకరంగా కనిపిస్తున్నారు. స్వెటర్ సైడ్ పాకెట్లో తన చెయ్యి పెట్టి ఫోన్ తీసి చాలా నార్మల్ గా, ఇప్పుడే అటువైపు వెళ్ళాడు అని అమాయకంగా మొహం పెట్టి ఒక సందు వైపు చేయి చూపిస్తూ చెప్పింది మేఘ. రౌడీ అనుమానంగా ఆమె వైపు చూస్తూ మిగిలిన వాళ్లను పిలిచి ఏదో సైగ చేశాడు. వాళ్లు తమ దారికి ఎవరు అడ్డు వచ్చినా చంపేయడానికి పెద్దగా ఆలోచించరు. వీళ్ళకి నా మీద అనుమానం వచ్చినట్టుంది, ఎలాగైనా కవర్ చేయాలి, లేదంటే నాకు కూడా డేంజర్ అని మనసులో అనుకుని బయటికి ఇన్నోసెంట్ ఫేస్ తో అప్పుడే రింగ్ అయిన ఫోన్ ని లిఫ్ట్ చేసి చెవి దగ్గర పెట్టుకుని, హలో అంకిత్, ఇంకో ఎంతసేపు? 1 మినిట్లో నా ముందుంటావా? సరే నేను బస్ స్టాప్ దగ్గరికే వస్తున్నా అని చెప్పి
కొద్ది దూరంలో కనిపిస్తున్న బస్ స్టాప్ వైపు అడుగులు వేసింది మేఘ. ఆ గూండాలు మేఘను ఫాలో అవుతూ మెల్లగా వారి దగ్గరున్న కత్తులను బయటికి తీసి మేఘ వెనక వెళ్తున్నారు. మేఘ గుండెల్లో కొద్దిగా భయం స్టార్ట్ అయింది. అయినా అదేమీ బయటకు తెలియకుండా ధైర్యంగా అడుగులు వేస్తూ బస్ స్టాప్ దగ్గరకు చేరుకుంది మేఘ. అక్కడ రోడ్పై వెళ్తున్న ఒక అబ్బాయిని చూసి చెయ్యి ఊపుతూ, హే అంకిత్, సారీ లేట్ అయింది అని అతని మెడపై 2 చేతులు వేసి క్యూట్ గా చెప్పింది. ఒక అందమైన అమ్మాయి అలా చేసేసరికి ఆ అబ్బాయికి ఏం అర్థం కాక మేఘ వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయాడు. బస్ స్టాప్ వరకు ఫాలో అయిన రౌడీలు అక్కడ సన్నివేశం చూసి మేఘ చెప్పింది నిజమే అని నమ్మి కత్తులను లోపల పెట్టుకుని ఇక లేట్ చేస్తే వాళ్ళు వెతికి అతను తప్పించుకుంటాడని ఇందాక మేఘ చెప్పిన దారి వైపు పరిగెడుతూ వెళ్లారు. రౌడీలు వెళ్లిపోవడం గమనించిన మేఘ ఒక్కసారిగా శ్వాస తీసుకుని, సారీ అండి, ఆ రౌడీల దగ్గర నుంచి తప్పించుకోవడానికి నేను నా ఫ్రెండ్ అన్నట్లు బిహేవ్ చేశాను అని చెప్పింది. అతను సిచ్యువేషన్ అర్థం చేసుకుని ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం అని నవ్వుతూ చెప్పి ఇంకా ఏదో అడుగుదాం అనుకునే లోపు అతను ఎక్కాల్సిన బస్ రావటంతో బస్ ఎక్కి ఆ అబ్బాయి వెళ్లిపోయాడు. మేఘకి గాయాలతో పడి ఉన్న వ్యక్తి గుర్తుకు రాగానే ఫాస్ట్ గా నడుస్తూ పొదల్లో పడి ఉన్న ఆ అబ్బాయి దగ్గరకు చేరుకుంది. ఆ అబ్బాయి మొహం బాగా పీక్కుపోయి బ్రీత్ తీసుకోవడం కూడా కష్టమవుతుంది. పరుగున అతని దగ్గరకు వచ్చి అతని బుగ్గలపై తడుతూ, హే ప్లీజ్, లే లే, కళ్ళు తెరు అని భయంగా పిలుస్తుంది. మేఘ మొదటిసారి ఒక మనిషిని చావు బ్రతుకుల్లో ఉండటం చూస్తుంది. ఏం చేయాలో తోచక అతని చెస్ట్ పై బలంగా పిడికిలతో కొడుతుంది. ఒక్కసారిగా అతను స్పృహలోకొచ్చి కొద్దిగా దగ్గుతూ, ఆగు, నువ్వే కొట్టి కొట్టి నన్ను చంపేసేలా ఉన్నావు అని నీరసంగా అన్నాడు. ఆ అబ్బాయి చూపులో ఏదో ఆకర్షణ ఉంది. మేఘ అతడి నుండి చూపు మార్చుతూ, థ్యాంక్ గాడ్ నువ్వు బ్రతికే ఉన్నావు, నేను అంతగా అరుస్తున్నప్పుడు మాట్లాడాలి కదా అని కాస్త కోపంగా అడుగుతుంది మేఘ. అతను గట్టిగా ఊపిరి తీసుకుంటూ, మీరు చెప్పేంత గ్యాప్ కూడా ఇవ్వలేదు అని మెల్లగా అన్నాడు. అతని కడుపులో కత్తిపోటు వల్ల కారుతున్న రక్తం చూసి తన చీర కొంగును చింపేసి కట్టుకట్టి, మిమ్మల్ని వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళాలి, ఇలానే బ్లడ్ లాస్ అయితే చాలా కష్టం అని కన్సర్న్తో చెప్పింది మేఘ. మీకు శ్రమ అక్కర్లేదు, నా మనుషులకి ఫోన్ చేశాను, వాళ్ళిక్కడికి దగ్గరలోనే ఉన్నారు, వచ్చినం తీసుకెళ్తారు అని చెప్తుండగానే ఇంతలో రోడ్పై అడుగుల చప్పుడు వినిపించింది. అటువైపు చూస్తూ, మా వాళ్ళు వచ్చినట్టున్నారు అన్నాడతను. అడగటం మర్చిపోయాను, ఇంతకీ మీ పేరేంటి అని చాలా నీరసంగా అడిగాడు. మేఘ అని పేరు చెబుతుండగానే, బాస్ మీరు బాగానే ఉన్నారు కదా అంటూ కొంతమంది బాడీ గార్డ్స్ చేతిలో గన్స్ పట్టుకుని కంగారుగా వచ్చి గాయాలతో ఉన్న ఆ అబ్బాయిని తీసుకుని రేంజ్ ఓవర్ కారులో వెళ్లిపోయారు. ఆ అబ్బాయి కళ్ళు ఎంత బాగున్నాయో అనుకుంటూ, తిక్కదానా, కంగారులో కనీసం అతని పేరు కూడా అడగలేదు అని మనసులో తనని తాను తిట్టుకుంటుంది మేఘ. వెంటనే మేఘకు అంకిత్తో వెళ్లాల్సిన మూన్ లైట్ డిన్నర్ గుర్తొచ్చి, ఓ మై గాడ్, అదెలా మర్చిపోయాను, ఇప్పటికే చాలా లేట్ అయింది అని తల కొట్టుకుని మేఘ బీచ్ వైపు జోరుగా నడక మొదలు పెట్టింది. 3 సంవత్సరాల తరువాత మేఘ కాలేజ్ లో ఉండగా అంకిత్ నుండి ఫోన్ వచ్చింది. మేఘ ఫోన్ ని లిఫ్ట్ చేసిన వెంటనే, హే మేఘ, నేను గేట్వే హోటల్లో రూమ్ నెంబర్ 14 లో ఉన్నాను, అర్జెంట్ గా నా కోసం ఒక కొత్త డ్రెస్ తీసుకురా, నా సైజ్ తెలుసుగా అని హార్ష్గా చెప్పి కాల్ కట్ చేశాడు అంకిత్. అప్పటి వరకు నార్మల్ గా ఉన్న మేఘకి ఆ కాల్ చూసి చాలా సంతోషం వేసింది. ఎందుకంటే గడిచిన 3 ఏళ్లలో అంకిత్ నుండి మేఘకు ఫోన్ రావటం ఇదే మొదటిసారి. అందుకే ఆమె ముఖం ఆనందంతో వెలిగిపోతుంది. జోరుగా కాలేజ్ నుండి బయటకు వచ్చి షాపింగ్ మాల్ కు వెళ్లి తన పార్ట్ టైం జాబ్ చేసి సేవ్ చేసిన మనీతో అంకిత్ కోసం కాస్ట్లీ డ్రెస్ కొని రోడ్డు పైకి వచ్చి ఆటో ఎక్కి హోటల్ కి బయలుదేరింది మేఘ. ఈ 3 ఇయర్స్ లో మేఘ జీవితంలో ఎన్నో మార్పులు జరిగాయి. ఆటో వైజాగ్ రోడ్స్ పై ఫాస్ట్ గా వెళుతుంటే ఆమె జ్ఞాపకాలు 3 సంవత్సరాలు వెనక్కి వెళ్లాయి. ఆ రోజు అంకిత్ తో మూన్ లైట్ డిన్నర్ కోసం బీచ్ కి వెళ్తున్న మేఘ ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఒక వ్యక్తిని రక్షించి మూన్ లైట్ డిన్నర్ కి 2 గంటలు లేట్ గా వెళ్ళింది. అక్కడికి వెళ్లేసరికి అంకిత్ లేడు. బీచ్ ఒడ్డున మూన్ లైట్ డిన్నర్ కోసం చేసిన ఏర్పాట్లు మాత్రమే ఉన్నాయి. అంకిత్ ఎక్కడికి వెళ్లాడో అనుకుని చాలా సార్లు కాల్ చేసింది. అతను లిఫ్ట్ చేయలేదు. 30 మినిట్స్ అంకిత్ కోసం వెయిట్ చేసి ఆలస్యం అవుతుందని ఇంటికి వెళ్లేసరికి మేఘకు జరిగిన విషయం తెలిసింది. అంకిత్ బీచ్ ఒడ్డు నడుస్తున్నప్పుడు పగిలిన బీర్ బాటిల్ పై అడుగు వేసి
పక్కనే ఉన్న రాయి పైన పడి తలకి గాయమయ్యి స్పృహ కోల్పోతే, అదే టైంలో అక్కడ ఉన్న మేఘా చెల్లి దక్ష అంకిత్ ను హాస్పిటల్ కి తీసుకెళ్లాలి అనే హడావిడిలో దక్ష కూడా అనుకోకుండా ఆ చీకట్లో జారి ముళ్ల పొదల్లో పడిపోతుంది. అంకిత్ కి దక్షకి చాలా గాయాలయ్యాయి. కానీ ఆ సమయంలో దక్ష అక్కడ ఎందుకు ఉందో మేఘకు అర్థం కాలేదు. వాళ్ళిద్దరూ త్వరగానే కోలుకున్నారు. ఇక అప్పటి నుండి మొదలైంది అసలు నాటకం. మేఘ లేట్ గా రావటం వల్లనే అతనికి గాయమైందని ఆమెపై కోపంతో ఉన్నాడు అంకిత్. అదే టైంలో దక్ష అతనికి హెల్ప్ చేసిందని ఆమెపై అభిమానం పెరిగి వాళ్ళిద్దరూ బాగా క్లోజ్ అయ్యారు. అంకిత్ మేఘని ఇగ్నోర్ చేయటం మొదలుపెట్టి చీటికి మాటికి మేఘపై విసుక్కునేవాడు. అప్పటి నుండి అంకిత్ ప్రతి విషయంలో మేఘని టార్గెట్ చేసి బ్లేమ్ చేసేవాడు. ఏది ఏమైనప్పటికీ పెద్దలందరూ కలిసి అంకిత్ తో మేఘ నిశ్చితార్థం చేసి ఉండటం వలన అంకిత్ చేసిన అవమానాలన్నీ తట్టుకొని అతనికి తోడుగా ఉండాలి అనుకుంది మేఘ. అదే సమయంలో ఆమె జీవితంలో జరిగిన మరొక సంఘటన తన ఫ్యూచర్ మొత్తం తలకిందులయ్యేలా చేసింది. మేఘ అమ్మ పద్మాక్షి, నాన్న సోమనాథ్ల మధ్య ఉన్న అభిప్రాయ భేదాల కారణంగా డివోర్స్ తీసుకున్నారు. పద్మాక్షి కూతురు మేఘతో కలిసి భర్త ఇంటి నుండి బయటకు వచ్చేసింది. అప్పటి నుండి మేఘ ఫైనాన్షియల్ గా చాలా కష్టాలు పడుతుంది. ఇలా ఆలోచిస్తూనే ఉండగా ఆటో హోటల్ ముందు ఆగింది. మేడం వచ్చేసాం అని ఆటో డ్రైవర్ అనగానే ఈ లోకంలోకొచ్చింది మేఘ. ఆటో దిగి 3 years తర్వాత అంకిత్ ని కలుస్తున్నందుకు మేఘ ఎక్సైటింగ్ గా రిసెప్షన్ దగ్గరకు వెళ్లి రూమ్ నెంబర్ 14 గురించి అడిగి అటువైపుగా నడిచింది. నవ్వుతూ రూమ్ ముందు నిలబడి డోర్ నాక్ చేసింది. డోర్ చిన్నగా శబ్దం చేస్తూ కొద్దిగా తెరుచుకుంది. డోర్ లాక్ చేయలేదు అని అర్థమయ్యి కొద్దిగా నెట్టింది. రూమ్ నుండి ఒక అమ్మాయి అబ్బాయి మాటలు వినిపిస్తుంటే ఎవరా అన్నట్లు చూసింది మేఘ. అక్కడ జరుగుతున్న సీన్ చూసి ఆమెకు మైండ్ బ్లాక్ అయింది. అంకిత్ ఇంకొక అమ్మాయితో రొమాన్స్ చేస్తుండటం మేఘ చూసి డైజెస్ట్ చేసుకోలేకపోయింది. అప్పటి వరకు నవ్వుతో ఉన్న ఆమె ముఖం పూర్తిగా వాడిపోయింది. ఫ్యాషన్ వరల్డ్ లో వన్ ఆఫ్ ద టాప్ పొజిషన్ లో ఉన్న సత్య ఎంటర్టైన్మెంట్ సీఈఓ అయిన అంకిత్ గురించి ఇలాంటి వార్తలు రోజు పేపర్లో రావటం చూసి గాసిప్స్ అని కొట్టి పారేసేది మేఘ. అంకిత్ ను మేఘ ఎప్పుడూ అనుమానించిందే లేదు. 3 సంవత్సరాల తరువాత పిలిచి ఇలా షాక్ ఇస్తాడని మేఘ అస్సలు ఊహించలేదు. బెడ్ పై పడుకున్న అమ్మాయి తల తిప్పి మేఘని చూసి, హే డార్లింగ్, ఇదే నన్ను కాబోయే పెళ్ళం అని కొంచెం వెటకారంగా నవ్వుతూ అంకిత్ ఎదపై చేతి వేళ్లతో టచ్ చేస్తూ అడిగింది. అంకిత్ అదేమీ పట్టించుకోకుండా ఆ అమ్మాయి మెడ వంపుపై ముద్దు పెడుతూ, నువ్వు దాని గురించి పట్టించుకోవద్దు, అది నాకు డ్రెస్ ఇవ్వడానికి వచ్చింది, మనం ఎంజాయ్ చేద్దాం, కమాన్ అని హస్కీ వాయిస్ తో అంటూ ఆ అమ్మాయి నడుం మీద చెయ్యి వేసి అతని పైకి గట్టిగా లాక్కున్నాడు. మెల్లగా అని ఆ అమ్మాయి నవ్వుతూ అతని మెడ చుట్టూ చేతులు వేసి ఆమె మరింత గట్టిగా అంకిత్ ని హత్తుకుంది. మేఘ కోపంతో పిడికిలి బిగించి అంకిత్ నోటి వెంట వచ్చిన మాటల్ని వింటూ మౌనంగా భరించటం ఆమెకు నరకంగా అనిపించింది. ఆమె ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చి వాళ్ల దగ్గరగా వెళ్లి గుండెల్లో పొంగుతున్న బాధని అదిమిపెట్టి గొంతు సవరించుకుని, ఇందాక నుంచి చూస్తున్నా, మీరు రొమాన్స్ లో వీకా? ఇద్దరు చాలా డెవలప్ చేసుకోవాలి, ఏంటా చేసుకోవడం ఆన్ రొమాంటిక్ ఫెలోస్ అని వెటకారంగా అంటుంది. ఆ మాటకి అంకిత్ బెడ్ నుండి లేచి మేఘ ఎదురుగా నిలబడ్డాడు. మేఘ సూటిగా అంకిత్ కళ్ళలోకి చూస్తూ సైలెంట్ గా నిల్చుంది.